హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 52,614 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ రేంజ్ 24,669 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఇండికేషన్ ప్రకారంగా అయితే ఇక్కడ ఇండికేషన్ చూసుకుంటే ప్రీవియస్ ఇండికేటర్ మాత్రం వి వ్యాప్ అని చెప్పేసి మనమైతే ఇండికేటర్స్ మాత్రం యాక్టివేట్ అని చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం అనుకున్న రేంజ్ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే ఫర్దర్గా అప్ సైడ్ అయితే మూవ్ అయితే అవ్వడం జరిగింది. మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే కాల్ సైడ్ ఉన్నారో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నారో, ఇంకోటి ఏంటంటే కాల్ సైడ్ అయితే మంచి మూమెంట్ అయితే ఉంది. ఇక్కడ దీనికి ఫర్దర్గా స్టాప్ లాస్ పెట్టుకుని మాత్రం కాల్ సెట్ ట్రేడింగ్ అయితే చేయొచ్చు. కాకపోతే కాల్ అనేది లోలో మాత్రమే బై చేయాలి. ఈ రేంజ్ని మాత్రం ఎవరైతే బై చేస్తారో వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ అయితే ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే లోలో కాల్ బై చేస్తారో వాళ్ళకైతే మంచి ఛాన్సెస్ విన్నింగ్కి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఈ రేంజ్ నుంచి అయితే ఫర్దర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 52,160 రేంజ్ నుంచి అయితే అప్ సైడ్ అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ని పాయింట్స్ అయితే మూవ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అనుకున్న రేంజ్ అయితే మనం ఇక్కడ ఈ రేంజ్కి అప్ సైడ్ ఉంటే మాత్రం స్ట్రాంగ్ అయితే అవుతుంది అనుకున్నాం. 52,442 అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని నుంచి అయితే దీనికి బిలో వస్తే మాత్రం ఇక్కడ చూస్తే అయితే ఇక్కడ డ్రాప్ అయితే ఉంది. ఎవరైతే పుట్టు అయినా కాల్ అయినా లో అయితే బై చేసారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్లు అయితే ఉన్నారు. ఎవరైతే హైలో బై చేసారో అయితే లాస్ అయితే అవడం జరిగింది. ఎప్పుడైనా దేన్నైనా కూడా మనం లోలో బై చేస్తే మాత్రం మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. అది పుట్టైనా కాల్ అయినా కూడా ట్రయలింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ దీనికైతే ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇక్కడ ఈ రేంజ్లో మాత్రం ఒక స్టాప్ లాస్ పెట్టుకుని మాత్రం కాల్ సైడ్ వాళ్ళకి ఇంకా కూడా ఛాన్సెస్ ఉంది. కాకపోతే మళ్ళీ అప్ సైడ్ పెరిగింది కాబట్టి మార్కెట్ ఈ రకంగానే కొట్టుకోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసేది ఏం లేదు. మనం పుట్టు ఇక్కడ కాల్ కూడా ఏది తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ కూడా లేదు. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. ఇక్కడ నిఫ్టీ ఉంది కదా, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. నిఫ్టీ కూడా చూడండి ఇక్కడ నుంచి అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. 24,520 నుంచి అయితే 24,660 అయితే ఇక్కడ దాకా వెళ్ళడైతే మూవ్ అయితే అవ్వడం జరిగింది. ఇది మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే ఫర్దర్గా వీవ్యాప్ అనేది ఈ రకంగా పనిచేస్తుంది. దీన్ని డిలీట్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనమైతే చూద్దాం. ఆ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత వాల్యూమ్ వెయిట్ని మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. మనం ఫస్ట్ నిఫ్టీలో చూద్దాం. ఇక్కడ ఇది అనేది మనకు సపోర్ట్ రెసిస్టెన్స్లో పనిచేస్తుందండి. ఇక్కడ నుంచి అయితే మనకు 52,400కి అబోవ్ ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్, దీనికి బిలో ఉంటే 52,000కి బిలో ఉంటే మాత్రం ఇది స్ట్రాంగ్ అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చేస్తుంది. ఇప్పుడైనా ఎక్కడైనా మరి తీసుకోండి. ఇదైతే ఒకసారి వీటి సెట్టింగ్ అయితే చూద్దాం. ఇది 20 మూవింగ్ యావరేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ స్టైల్ అనేది ఈ రకంగా ఉంటుంది. దీనికి కొంచెం మనం అనేది కొంచెం పెంచుకొని ఓకే చేసుకుంటే ఈ రకంగా మాత్రం కనపడుతుంది. ఇది మాత్రం ఉంది, ఈ రకంగా మాత్రం ఉంది. మీరు ఇలా ట్రేడ్ చేసిన వాళ్ళు మీరు ప్రాఫిట్ ఉన్నారా లాస్ ఉన్నారని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఈరోజు మాత్రం సరే నెక్స్ట్ అయితే నిఫ్టీలో కూడా చూద్దాం. నిఫ్టీలో ఇది చూసుకున్నట్లయితే VWME అని చెప్పేసి ఇది 20 మూవింగ్ యావరేజ్ మీద వర్క్ అయితే చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే దీనికి క్రాస్ అయితే అవుతుందో మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా డ్రాప్ అవుతుందా లేకపోతే అప్ సైడ్ అవుతుందా అనేది మనకు గెస్ చేయడం మాత్రం చాలా వరకు అయితే కష్టంగా ఉంటుంది. ఇక్కడ దీన్ని అయితే మనం కన్సిడర్గా పెట్టుకొని ఎప్పుడైతే దీనికి అప్ సైడ్ ఉంటుందో కాల్ సైడ్ ఉండాలి, దీనికి డౌన్ సైడ్ ఉంటుందో మనం PE సైడ్ ఉండాలి అని చెప్పేసి ఫండ్. కాకపోతే ఎవరైనా కూడా బిగినర్స్ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 6 months పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే 90% ట్రేడర్స్ మాత్రం FNBలో లాస్ అయితే అవుతున్నారు. మీరు అది 10%లో మీరు ఉంటారనుకుంటే మీ భ్రమ. అందు గురించి అట్లీస్ట్ మీకు 6 months పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు
పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఒక రిస్క్ రివార్డ్ తోటి మాత్రం ట్రేడ్ చేయండి, ప్లానింగ్ తోటి మాత్రం ట్రేడింగ్ అని చేయండి. ఎవరైతే గుడ్డిగా మాత్రం ట్రేడ్ చేయకండి, ఎవరిని మాత్రం నమ్మకండి. స్టాక్ మార్కెట్లో మీరు ఎవరు వాళ్ళకు ఏంటంటే ఫర్దర్గా రేపు ఏమవుతుందని ఎవరికి తెలియదు. అందుగురించి మీ రిస్క్ రివార్డ్ తోటి మీరు ట్రేడ్ చేసి సక్సెస్ అయితే అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.